మిత్రులారా, ఈ వీడియో మీ దృష్టికి వచ్చిందంటే నమ్మండి, మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతోంది. మీ జీవితం పూర్తిగా మార్పు చెందబోతోంది. ఈ వీడియోలో మీ జీవితంలో సానుకూల మార్పు రాబోయే ముందు కనిపించే 5 అద్భుత సంకేతాల గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ సంకేతాలు మొదట్లో సాధారణంగా అనిపించవచ్చు, కాని ఈ 5 సంకేతాలలో ఒక్కటైనా మీ జీవితంలో జరుగుతుంటే మీ జీవితం మారుతోందని తెలుసుకోండి. దైవం మీకోసం ఏదో అసాధారణమైనది సృష్టిస్తోంది. విశ్వం మీకోసం ఒక గొప్ప ప్రణాళికను అల్లుతోంది. ఈ సంకేతాలలో ఏదైనా మీ ప్రస్తుత పరిస్థితితో సరిపోలితే ఆ పరిస్థితులను గుర్తించి మీ బంగారు కాలం సమీపిస్తోందని అర్థం చేసుకోండి. మీకోసం ఏదో అద్భుతమైనది సిద్ధమవుతోంది. కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు, నిరాశలో కూరుకుపోవద్దు. ఎవరూ లేకపోవడం లేదా ఏదైనా లేకపోవడం వల్ల మీరు జీవించలేరని అనుకోవద్దు. మీ జీవితం ఎవరిపైనా లేదా ఏదైనా బాహ్య విషయంపై ఆధారపడి ఉండదు. మీ ఉనికే ఈ జీవనయాత్రలో అత్యంత విలువైన బహుమతి. ఇప్పుడు ఆ 5 అద్భుత సంకేతాలు ఏమిటో నేను మీకు వివరిస్తాను. ఒకవేళ ఇవి మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోంది. మొదటి సంకేతం, ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ. మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినా, అనుకోకుండా జరిగినా మీరు భగవంతుడివైపు, విశ్వం వైపు లేదా మీరు నమ్మే దైవిక శక్తుల వైపు ఆకర్షితులవుతారు. మీ ఆసక్తి, నమ్మకం ఆధ్యాత్మిక విషయాలపై బాగా పెరుగుతుంది. సానుకూలమైన ఆధ్యాత్మిక విషయాలను వినడం, చూడడం మీకు ఇష్టంగా ఉంటుంది. ఇది మీ ఆధ్యాత్మిక జాగృతి. ఇలాంటి సంకేతం మీకు కనిపిస్తే ఒక గొప్ప అద్భుతం, మీ జీవితంలో అద్భుతమైన సమయం రాబోతోందని సూచన. చాలామంది కష్ట సమయాల్లో ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు. ఈ జాగృతి మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతోందని సూచిస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషం, ప్రేమతో నిండిన మార్గంలోకి నడిపిస్తుంది. రెండవ సంకేతం, సానుకూలతపై దృష్టి కేంద్రీకరణ. మీ దృష్టి ప్రపంచంలోని సంఘటనలు, వార్తలు, నెగటివ్ విషయాల నుండి మళ్లీ సానుకూలత, స్వీయ అభివృద్ధి, స్వీయ ప్రేమ వైపు సాగుతుంది. మీరు నెగటివ్ వార్తలను, వీడియోలను పట్టించుకోకుండా సానుకూలమైన విషయాలను చూడడం, సానుకూలమైన వ్యక్తుల మాటలను వినడం మొదలుపెడతారు. ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. భగవంతుడు లేదా విశ్వం మిమ్మల్ని తమ వైపు ఆకర్షిస్తున్న సంకేతం. ఇది మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సమయం రాబోతోందని సూచిస్తుంది. మూడవ సంకేతం, బాధ కలిగించే వారి నుండి విమోచనం. భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడడం ప్రారంభించినప్పుడు మీకు బాధ కలిగించే వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేస్తాడు. వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా మీకు బాధ కలిగించే వ్యక్తులను లేదా వస్తువులను మీ నుండి వేరుచేస్తాడు. ఆ సమయంలో మీకు తీవ్రమైన బాధ కలుగుతుంది, కాని ఇది మీ జీవితంలో మంచి సమయం రావడానికి కీలకమైన దశ. అదే సమయంలో మీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశించడం మొదలుపెడతారు. వారు మీకు సహాయం చేస్తారు, దేవదూతల్లా పనిచేస్తారు, మీ జీవితాన్ని పరివర్తన చేయడానికి, కొత్త విషయాలు నేర్పడానికి వస్తారు. ఇది కూడా ఒక గొప్ప సంకేతం. ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు అనేకమున్నాయి. ఒక వ్యక్తి మీ జీవితంలోండి వెళ్ళిపోయినప్పుడు బాధ కలిగినా తర్వాత మరింత మంచి వ్యక్తి వచ్చి మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాడు. నాలుగవ సంకేతం, చిన్న చిన్న సవాళ్లు. విశ్వం మీకు కొంత బాధను అందించడం ప్రారంభిస్తుంది. మీ జీవితంలో చిన్న చిన్న సవాళ్లు తలెత్తుతాయి. మీరు ఆధ్యాత్మిక జాగృతిని పొందినప్పట్నుండి, సానుకూలమైన విషయాలను చూడడం ప్రారంభించినప్పట్నుండి మీ జీవితంలో సమస్యలు పెరిగాయని అనిపించవచ్చు. కాని ఈ సవాళ్లు మిమ్మల్ని బలోపేతం చేయడానికి రాబోతున్నాయి. నమ్మండి, ఇవి సమస్యలు కాదు, మీ మానసిక, భావోద్వేగ బలాన్ని పెంచడానికి, మీ ఉత్తమ సంస్కరణను నిర్మించడానికి విశ్వం ఉద్దేశపూర్వకంగా అందిస్తోంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు, పడిపోవలసిన అవసరం లేదు, ఓడిపోవలసిన అవసరం లేదు. ఇక్కడ మీ బలాన్ని పరీక్షిస్తున్నారు. కాబట్టి బలంగా నిలబడండి, మీపై నమ్మకం ఉంచండి. ఐదవ సంకేతం, మీ పరివర్తన. విశ్వం మిమ్మల్ని పూర్తిగా పరివర్తన చేస్తుంది. ఈ సంకేతాలన్నీ మీ పరివర్తనలో భాగమే. ఈ సంకేతాలలో ఏదైనా ఒకటి మీ జీవితంలో కనిపిస్తే మీరు పరివర్తన చెందుతున్నారని అర్థం. పరివర్తన అంటే సీతాకోక చిలుకలాంటిది. మొదట గొంగలిపురుగ్గా ఉంటుంది, తర్వాత కోకున్లోకి వెళ్లి తన్ను తాను మార్చుకుంటుంది. ఆ సమయంలో అది తీవ్రమైన బాధను అనుభవిస్తుంది.
కాని ఆ బాధ నుండి బయటకు వచ్చినప్పుడు అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లయితే మీరు కుంగిపోవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఓడిపోవలసిన అవసరం లేదు. ఇవన్నీ మీ ఉత్తమ సంస్కరణను నిర్మించడానికి జరుగుతున్నాయి. నమ్మండి, మీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు మీ అద్భుతమైన సమయం సమీపించింది. మీ జీవితం మార్పు చెందబోతోంది. మీ కర్మలకు శుభఫలితాలు అందుకునే సమయం ఆసన్నమైంది. మీకు రావలసిన సంతోషాలను విశ్వం తప్పకుండా మీ వద్దకు తీసుకువస్తుంది. ఇది విశ్వం యొక్క కీలకమైన నిర్ణయం. ఈ ఉదయం మీరు నిద్రలేచినప్పుడు మీ కర్మలవైపు మీ అడుగులు వేయండి. మీ భాగ్యం నిర్ధారించబడుతుంది. భగవంతుడు బంగారు కలంతో మీ భవిష్యత్తును రాస్తున్నాడు. ఇది సానుకూల శక్తులు మీ జీవితంలో ప్రవేశించే సమయం. మీరు ఇప్పుడు నెగటివ్ శక్తుల నుండి దూరమవుతున్నారు, శుద్ధి చేయబడుతున్నారు, పవిత్రం చేయబడుతున్నారు. విశ్వం మీతో ఇలా చెప్తోంది, ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి. పుణ్యాత్మలు అనుకోకుండా మీతో కలుస్తారు, మీకు సహాయం చేస్తారు, మీకు మార్గం చూపిస్తారు. మీరు ఇప్పటివరకు ఆనందించని సంతోషాలు ఇప్పుడు మీ వద్దకు చేరుతాయి. ఇది విశ్వం యొక్క దివ్య నిర్ణయం. మీ బంగారు భవిష్యత్తు సూర్యకాంతిలా మిమ్మల్ని పిలుస్తోంది. మీ మనసులోని అశాంతి ఇప్పుడు సమసిపోతుంది. మీరు అత్యంత అదృష్టవంతులు. ఈ సందేశం ద్వారా విశ్వం మీకు చెప్పదల్చింది ఏమిటంటే, మీ జీవితంలోని అడ్డంకులు, సమస్యలు ఇప్పుడు సులువుగా తొలగిపోతాయి. మీ ముందు ఏదో అద్భుతంగా రాబోతోంది, దాన్ని విస్మరించవద్దు. మీ జీవితంలో ఒక సత్యం ప్రవేశిస్తోంది. మీరు అంతర్గతంగా ఒక మార్పును అనుభవిస్తారు. మీరు చేసే పనులు, చెప్పే మాటలు వాటిని సాధిస్తున్నారు. మీ భాగ్యాన్ని మార్చడానికి ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నారు. మీ భాగ్యం ఉదయించబోతోంది. దైవశక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయి. స్వర్గం నుండి ఒక దేవదూత మానవ రూపంలో మీ వద్దకు వస్తోంది. మీరు మీ కలంతో రాసుకున్నది మీ భాగ్యంగా మారబోతోంది. మీ చేతిలో అపరిపాన్యం రాబోతోంది. మీ భాగ్యరేఖ జ్వలిస్తోంది. మీరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టాల దశ ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు ఫలితాలు పొందే సమయం వచ్చింది. మీ సృష్టికర్తగా మీరే మారండి. ఎవరో మీ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. మీ శత్రుమిప్పుడు మీ జీవితం నుంచి దూరమవుతున్నాడు. మీరు తీసుకున్న నిర్ణయం యొక్క ఫలితం మీ ముందుకు వస్తోంది. భయపడకండి, ఆందోళన పడకండి. మీ సమయం అమూల్యమైనది. మీ విలువలను గుర్తించండి. మీరు దైవశక్తులతో సంబంధం కలిగి ఉన్నారు. మీ కష్టాలు మీ బలంగా మారాయి. ఇప్పుడు విశ్వం మీకు విజయం, సంతోషాలు మాత్రమే ఇచ్చే మార్గాన్ని చూపిస్తోంది. మీ కలలను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తోంది. ఈ సందేశం మీ దృష్టికి రావడం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం యొక్క సంకేతం. ఇప్పుడు మీరు మీ విజయం వైపు అడుగులు వెయ్యాలి. మీ కలలను నెరవేర్చుకోవాలి.